హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నొమాడ్ ఇండియన్ అన్చాటెడ్. సో మన ట్రావెల్ ఛానల్లో అయితే కొత్తగా వెరీ ఫస్ట్ టైం మనం ఒక ఫుడ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. రీజన్ ఏంటి అంటే మాకు ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ 7-10 డేస్ నుండి వర్షం అయితే దంచి కొడుతుంది. మనగా బయట ఫుడ్ తినందే డే గడవదు. సో అందుకని చెప్పేసి ఇలా ఈ ఫుడ్ వ్లాగ్ని మనము ఈ గ్రౌండ్నట్ ఆయిల్తో అయితే చేయబోతున్నాం అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్ చాలా హెల్తీ కాబట్టి మేము ఒక 3 years అయింది దీనికి స్విచ్ అయిపోయాము. సో ఈ ఫుడ్ వ్లాగ్లో మనం చేయబోతున్న డిష్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనము ఆయిల్ని బాగా డీప్ ఫ్రై చేసుకొని ఈ కార్న్ఫ్లేక్స్ని, పచ్చి కార్న్ఫ్లేక్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకుని ఒక 10 seconds తర్వాత తీసి పక్కన గిన్నెలో పెట్టేసుకోండి. అండ్ క్వాంటిటీ ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాసెస్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు. ముందైతే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వ్లాగ్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. సో మీరందరూ కనెక్టెడ్గా ఉంటారనమాట. సో మేమైతే ఇలా 2-3 times అయితే రిపీట్ చేసేసి నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేజర్ ఐటెం వచ్చేసి మనకి పల్లీలు అనమాట. ఈ పల్లీల్ని ఆయిల్ మళ్ళీ బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక 1 minute వరకు ఇలా ప్యాన్లో వేసుకోండి. ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని ఒక 1 minute వరకు ఫ్రై చేసుకుంటే కొద్దిగా ఈ పల్లీలన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే అవి క్రిస్పీగా తయారవుతాయి. సో ఆ తర్వాత మీరు ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసి మన కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఉన్నటువంటి గిన్నెలో అయితే మూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఐటెం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మేజర్ ఐటెం వచ్చేసి మా రాయలసీమ భాషలో చెప్పాలంటే వీటిని మేము పప్పులు అంటాము, మీరు ఇక్కడ పుట్నాలు అని అంటారు. సో ఇలా పప్పుల్ని ఒక 8-10 seconds వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఇవి మొత్తం కూడా మాడిపోతాయి, టేస్ట్ అంతా పాడైపోతుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఒక 8-10 seconds డిపెండింగ్ ఆన్ ద ఆయిల్ ఫ్రై బట్టి. సో ముందైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మిస్ అయితే చేయకండి. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి కరివేపాకు డీప్ ఫ్రై చేసుకుని బాగా క్రిస్పీగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మేజర్గా మాకి కారం ఎక్కువ కావాలి కాబట్టి మేమైతే 2 spoons ఆఫ్ కారం, ఇది మా రాయలసీమలో దీన్ని బాడిక్కాయ అంటారు, ఇలా బాడిక్కాయ కారం అయితే కలుపుకున్నాం మేము. అండ్ వీటిని 2 spoons వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉప్పు ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. అండ్ కలర్ అండ్ టెక్స్చర్ కోసం అయితే నెక్స్ట్ మేము పసుపు అయితే కలిపేసుకున్నాము. ఇలా ఈ ఐటమ్స్ అన్నీ ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత మీరైతే చేతితో టచ్ చేయకుండా ఈ కార్న్ఫ్లేక్స్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఇలా టాస్ చేసుకుంటూ కలపండి. ఎందుకంటే అలా టాస్ చేస్తున్నప్పుడు ఇవి మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం కూడా ఈ కార్న్ఫ్లేక్స్కి అతుక్కోకుండా వస్తుంది. లేదు చల్లగా ఉన్నప్పుడు కలిపితేనేమో ఈ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అందుకనేసి ఇలా టాసింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్కి నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇలా కొత్తిమీరని సన్నగా తరిగేసి అలాగే ఉల్లిపాయలని, టమోటా ముక్కల్ని కూడా ఇలాగా సన్నగా తరిగేసుకొని సైడ్కి ఉంచుకోండి. సో ఇలా ఇవి ఎంత సన్నగా తరుక్కుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అది మీ చాయిస్. అండ్ ఇప్పుడైతే మనము ఇలా ఒక గిన్నెలోకి ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమోటాలు అండ్ కొత్తిమీర కూడా మొత్తం ఇలా ఈ కార్న్ఫ్లేక్స్ మిక్సర్ తోటి మిక్స్ చేసేసుకొని మనము మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చు. లేదు ఆల్రెడీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్లోనే మీరు ఆల్రెడీ ఎక్కువగానే వేసుకున్నారు అంటే డైరెక్ట్గా దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పైన నిమ్మకాయతో టాపింగ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇలా అవుతుంది. అండ్ దీన్ని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మీరు తినేసేయచ్చు. డెఫినెట్గా ఇదైతే మనకి ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఇది ఒక మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. సో త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేస్తే సో మనం మరొక ఫుడ్ బ్లాగ్తో కూడా వి కెన్ కనెక్ట్ బ్యాక్. సో అంటిల్ దెన్ సీ యూ.